ఇండియా ఈజ్ నాట్ ఏ దలాల్ నేషన్ లైక్ పాకిస్తాన్. ఈ మాట అన్నది ఎవరో కాదు, ఇండియా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జయశంకర్. ఎస్ జయశంకర్ గారు ఈ మాట అన్నారు. ఇండియా దలాల్ కాదు, అంటే ఇండియా ఒక బ్రోకర్ కాదు మధ్యవర్తిత్వం చేయడానికి లైక్ పాకిస్తాన్ లాగా అనే విషయాన్ని ఆయన ధృవీకరించారు. అఖిలపక్ష సమావేశం జరుగుతున్న సమయంలో భారతదేశంలో మిగతా పార్టీలు మరి భారతదేశం ఎందుకు మధ్యవర్తిత్వం వహించట్లేదు, పాకిస్తాన్ అంత బాగా మధ్యవర్తిత్వం వహిస్తుంది, ఇరాన్కి అమెరికాకి మధ్య పాకిస్తాన్ మాత్రమే మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు మాట్లాడడం లేదు అని అడిగారు. చెప్తూ ఉంటాను కదా, ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఎగ్జాంపుల్గా చూయించుకొని పాకిస్తాన్ వీరుడు, పాకిస్తాన్ సూర్యుడు అని మాట్లాడుతున్న మన ఎర్ర జర్నలిస్టులు, లేదంటే మన ఈ కొంతమంది పార్టీల్లో తెలియని వాళ్ళు పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమికులో మాట్లాడుతున్న మాటలు ఇవి వీళ్ళ గొంతులన్నీ కూడా ఇలా అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు చెప్పిన మాట ఇది, అంటే భారతదేశం మధ్యవర్తిత్వం వహించడానికి బ్రోకర్ కాదు అని స్ట్రైట్గా చెప్పేశారు. ఇది ఒక బ్రోకర్ కాదు మధ్యవర్తిత్వం వహించడానికి పాకిస్తాన్ లాగా అని. అంటే ఏంటి, పాకిస్తాన్ ఒక బ్రోకర్ అని చెప్పేశారు లిటరల్లీ. అంటే యుద్ధం విషయంలో వెళ్ళి పాకిస్తాన్ యుద్ధం ఆపే అంత సీన్ పాకిస్తాన్కి లేదు, నెంబర్ 1. నెంబర్ 2, 6 నెలలకి సౌదీ దగ్గర చిప్పబట్టుకొని మరో 6 నెలలు అమెరికా దగ్గర చిప్పబట్టుకొని బతికే పాకిస్తాన్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మధ్యవర్తిత్వం వహించేలాంటి సీన్ ఎలా ఉంటుంది అసలు? ముఖ్యంగా ఒక రకంగా చర్చలు జరిపితే ఎలా ఉండాలి అంటే, మోడీ గారు ఒక ఫోన్ చేసినప్పుడు ఆ చెప్పే విధానంలో అంటే ఒక పెద్దన్న పాత్ర ఉండడానికిను వాళ్ళ దగ్గర వెళ్ళి టీలు కాఫీలు అందించడానికి చేస్తున్న పనుల్లాగా ఉండవు భారతదేశ పనులు. జియో పాలిటిక్స్లో భారతదేశం ఇప్పుడు ఒక పెద్దన్న పాత్రలో ఉంది. ఏదైనా చెప్పింది అంటే అది ఒక శాసనం లాగా మారేలాంటి పరిస్థితికి అవుతుంది. అలాగే ఇండియా గురించి మాత్రమే చూసుకుంటుంది, అవసరమైనప్పుడు దానికి ఏం మాట్లాడాలో మాట్లాడడం వరకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ ఇలా దేశాల మధ్యలోకి వెళ్ళి యుద్ధాలు సృష్టించడం కానీ యుద్ధాలు ఆపమని చెప్పడం కానీ భారతదేశ ఉద్దేశం కాదు. భారతదేశం ఎజెండా భారతదేశాన్ని కాపాడుకోవడం, భారతీయుల్ని కాపాడుకోవడం, ఇక్కడ ఏ సమస్యలు రాకుండా చూసుకోవడం మాత్రమే మేము చేస్తాం. పాకిస్తాన్ లాగా మేము బ్రోకర్లం కాదు అని మన జయశంకర్ గారు స్వయంగా చెప్పారు. ఏకంగా మన భారతదేశంలోని అఖిలపక్ష సమావేశంలో పార్టీలు ప్రస్తావించినప్పుడు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఇచ్చిన సమాధానం ఇది. ఈ సమాధానం మొత్తం దేశాలకి, అటు రష్యా, ఉక్రెయిన్ అండ్ ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా అందరికీ చేరుతుంది. అంటే ఏంటి, ఇండియా స్టాండ్ ఏంటి, ఇక్కడే ఒక ఎక్స్టర్నల్ మినిస్టర్ మాట్లాడారు అంటే ఖచ్చితంగా గ్లోబల్గా ప్రతి దేశానికి, ప్రతి దేశ అధ్యక్షుల దగ్గరికి చేరుతుంది. అంటే దీన్ని బట్టి మేము బ్రోకర్లం కాదు, మీ మధ్య యుద్ధాన్ని ఆపమని చెప్పడానికి, ముందుకు వెళ్ళమని చెప్పడానికి కూడా మేము బ్రోకర్లం కాదు అని స్వయంగా మన దేశ ప్రైడ్ నిలబెట్టేలాగా చెప్పారు జయశంకర్ గారు. ఇది మనం గమనించాల్సిన అవసరం. సో మొత్తంగా ఇది అమెరికా ఏదైతే మేము డిఫెన్స్లో బలంగా ఉన్నామని చెప్పుకుందో అది కాస్త కనీసం టెక్నాలజీలో కూడా బలంగా లేదు, పూర్ పెర్ఫార్మెన్స్తో ఉంది. యుద్ధానికి సంబంధించిన డిఫెన్స్ స్ట్రెంగ్త్ కూడా అలాగే ఉంది. ఒక రకంగా తుస్సుమనే బాంబులతో మరి $1 బిలియన్ కూడా ఎక్కడ పోసింది, ఇప్పటి వరకు ఎలాంటి యుద్ధ విమానాలు తయారు చేసింది, మరి ఇన్నాళ్ళు చేసిన ఈ యుద్ధ విమానాల వ్యాపారం అమెరికాకి మరి ఇన్ని రకాల కోట్ల రూపాయలు బిలియన్ డాలర్స్ని తీసుకొచ్చి పెట్టిన ఈ యుద్ధ విమానాల ద్వారా మరి ఇక నుంచి ఆ వ్యాపారం ఢమాల్ అనడం ఖాయంగానే కనబడుతుంది. అదలా ఉంటే టెక్నికల్గా కూడా తన టెక్నాలజీ కూడా ఎంత పూర్గా ఉంది. ఐక్లౌడ్ అండ్ జీమెయిల్ సెక్యూరిటీ, FBI అంటే ఒక నిఘా సంస్థకి సంబంధించిన డేటాని కూడా ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే ఇంకా మిగతా దేశాలలో ఇంకేం ప్రొటెక్ట్ చేస్తారు అనే డొలతనం ఒకటి బయటపడేసుకుంది. నాటో దేశాల నుంచి తలనొప్పి తెచ్చుకుంది, అటు ఉక్రెయిన్ నుంచి తలనొప్పి తెచ్చుకుంది. సో మొత్తంగా ఇది జియో పాలిటిక్స్లో గ్లోబల్గా అమెరికా చేస్తున్న యుద్ధంలో అమెరికాలో జరుగుతున్న పరిస్థితులు. మరి ఇంత చిన్న దేశం ఇరాన్ ఎలా సైబర్ అటాక్ చేయగలిగింది అనేది తెలియాలి. బట్ ఎగ్జాక్ట్గా ఇది ATP IRGC చేసింది అనేది తెలిసినప్పటికీ పట్టించిన వాళ్ళకి మేము ఇంతింత పారితోషికాలు ఇస్తాము అని ప్రకటించడం కూడా అమెరికా డొలతనాన్ని బయటపెడుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి.